విద్యార్థికి గుర్తింపు కార్డుతో వ్యక్తిత్వం గౌరవం పెరుగుతుందని, తను ఒక విద్యార్థి అన్న భావన ప్రతి నిమిషం గుర్తు చేస్తూ లక్ష్యం వైపు నడిపిస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆసంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల కళాశాలలో నారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. సమాజంలో ఒక చోటుకు వెళ్ళినప్పుడు మనం ఎవరు అనేది ఇతరులకు తెలియాలంటే గుర్తింపు కార్డే ప్రామాణికమని, విద్యార్థి దశలో వేలాడే గుర్తింపు కార్డు ప్రతి క్షణం తాను సాధించాల్సిన విజయం వైపు ప్రోత్సహించేలా చేస్తుందని గుర్తు చేశారు. అంతేకాక విద్యార్థిలో క్రమశిక్షణ లోపించకుండా సత్ప్రవర్తనను గుర్తు చేస్తుందన్నారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉండడం ఎంత సహజమో, ప్రతి విద్యార్థి తన హోదాను వ్యక్తిత్వంలో ప్రదర్శించడానికి గుర్తింపు కార్డు ప్రధాన పాత్ర పోషిస్తుందని అన్నారు. ఇటువంటి వారు సమాజానికి ఎంతో సేవ చేసినప్పుడే మీలాంటి వారికి ఒక ప్రోత్సాహం కలిగి మీరు ఇంకా గొప్ప విద్యావంతులై భావి భారతదేశానికి ప్రగతి బాట వేస్తారనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో వాళ్ళకి ఆ సంకల్పం భగవంతుడు ఇచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా వారికి కూడా అభినందనలు తెలియజేస్తాను. మరి ఇందులో ఐడెంటిటీ, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఐడెంటిటీ? చూడగానే పిల్లల్ని పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఈరోజు నేను మొన్న అమెరికా పర్యటనలో, ఆస్ట్రేలియా పర్యటన చూసినాను. అక్కడ ఇన్స్టిట్యూషన్లు ఏ విధంగా ఉంటాయంటే పిల్లలు చూసి చెప్పరు, ఆ పిల్లలు చూడగానే వాళ్ళకి ట్యాగ్ ఐడెంటిటీ కార్డు ఉంటుంది వాళ్ళ మీద. శ్రీజ అని పేరు, శ్రీజ తెలుగు అంటే ఐడెంటిటీ అనేది వారిని ఫేస్ కాకుండా కార్డు మీద చూసుకొని వాళ్ళకి పిలవడము, పలకరించడం. ఒక మనిషి దగ్గరికి వెళ్ళినప్పుడు తొందరగా మనం ఇంట్రడ్యూస్ కావాలి. యువర్ సెల్ఫ్,